హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ క్రియేషన్స్. మనం టర్మినేటర్ సినిమా చూసాం, ఐ రోబోట్ సినిమా చూసాం. అలాగే ఇప్పుడు మనుషుల మధ్యలో కూడా రోబోట్స్ వచ్చే అవకాశాలు చాలా దగ్గరలోనే ఉన్నాయి. మన భారతదేశం దగ్గర కూడా ఇప్పుడు రోబో టెక్నాలజీ ఉంది. ప్రతి సంవత్సరం జనవరి 15 ఇండియా మిలిటరీ డే అని జరుపుకుంటుంది. మొన్న జరిగినటువంటి 77వ మిలిటరీ డే కార్యక్రమంలో మనం ఈ రోబోట్స్ని ప్రదర్శనలో ఉంచాం. మన భారత ఆర్మీకి రోబోట్స్తో పనేంటి, ఇప్పుడు మనం రోబోట్స్ని ఉపయోగించాల్సిన అవసరం ఏంటి? చాలా మంది ఇదే ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే మొన్న రష్యా ఉక్రెయిన్ మధ్య జరిగిన యుద్ధంలో ఉక్రెయిన్ ఆల్రెడీ రష్యాపై ఈ రోబో డాగ్స్ని ఉపయోగించింది. అది చూసిన తర్వాత ఇండియా కూడా అనుకుని ఉండొచ్చు, మనం కూడా రోబో డాగ్స్ని తయారు చేయడం చాలా అవసరం కూడా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో. ఎందుకంటే మొన్న గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో చైనా ఈ రోబోడాగ్స్ని వాడింది అని చెప్పి అనుమానాలు కూడా ఉన్నాయి. అంతేకాదు మనకి ప్రస్తుతం రోబోడాగ్స్ చాలా అవసరం కూడా. ఎందుకంటే మనం పాకిస్తాన్ తోటి ఇబ్బందుల్లో ఉన్నాం, ఇటు కొత్తగా వచ్చిన బంగ్లాదేశ్ తోటి ఇబ్బందుల్లో ఉన్నాం, చైనా తోటి ఇబ్బందుల్లో ఉన్నాం. మనకు ఉన్నటువంటి ల్యాండ్ కంట్రీస్ అనేటువంటి 3 మన పక్కనే ఉన్నాయి. ఆ 3తోటి మనకి ఇబ్బందులే ఉన్నాయి. అలాంటప్పుడు మనకి ఖచ్చితంగా ఈ రోబోడాగ్స్ అవసరం. ఎందుకంటే మనం కాశ్మీర్లో గస్తీ కాయాలన్నా, పాకిస్తాన్ బోర్డర్లో గస్తీ కాయాలన్నా, చైనా బోర్డర్లో గస్తీ కాయాలన్నా, బంగ్లాదేశ్తో అయితే మనకి చాలా సరిహద్దు ప్రాంతం ఉంది. అంత ప్రాంతాన్ని కూడా మనం సైన్యంతో అయితే కాపలా కాయలేం. ఖచ్చితంగా చొరబాటుదారులు అయితే వస్తూ ఉంటారు. వారిని మనం ఎలాగో అడ్డుకోలేకపోయినా ఆయుధాలతో వచ్చే ఈ మిలిటెంట్లను అయితే మనం ఖచ్చితంగా అడ్డుకొని తీరాలి. లేకపోతే అది మన దేశానికి ఎంతో ప్రమాదం. అంత పెద్ద బోర్డర్ ఉన్న ఈ బంగ్లాదేశ్ ఇండియా మధ్యన మనం ఈ రోబోడాగ్స్ని ఉపయోగించడం వల్ల మన ఆర్మీకి చాలా రిలీఫ్ అవుతుంది. ఒక్క రోబోడాగ్ ఎంత లేదన్నా ఒక 100 మంది సైన్యంతో సమానంగా ఉంటుంది. అయితే చైనా ఇప్పుడు ఈ రోబో టెక్నాలజీలో ఎలా డెవలప్ అయిందంటే, చైనా అంటేనే కాపీ పేస్ట్ అని మనకు తెలుసు. ఇప్పుడు ఈ టెక్నాలజీ చైనా దగ్గర కూడా ఉంది కాబట్టి ఈ టెక్నాలజీని చైనా అమెరికా నుంచి కాపీ చేసింది. మిలిటరీకి సంబంధించి లీడింగ్ కమాండర్స్ను కూడా ఈ రోబోట్స్ రీప్లేస్ చేశాయి. అంటే చైనా ఫుల్ అడ్వాన్స్ లెవెల్లో మిలిటరీలో ఈ రోబోట్స్ను వాడుతుంది. ఇది ఇండియాకి ఎంతో ప్రమాదకరమైన విషయం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు చైనా మీద ఆక్యుపై చేయాలని ప్రయత్నించి వాళ్ళ భూభాగంలోకి వెళ్తే వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఈ రోబోడాగ్స్ని పంపిస్తారు. ఒక రోబోడాగ్ ఒక 100 మంది ఆర్మీతో సమానం. సో వాళ్ళు ఫస్ట్ ఈ రోబోడాగ్తో ఫైట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ని ఈ రోబోడాగ్స్ మీద ఉపయోగించాల్సి ఉంటుంది. అలా వాళ్ళు ఈ రోబోడాగ్స్ పైన వెపన్స్ యూజ్ చేస్తున్నప్పుడు వీటికి ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ టెక్నాలజీని ఉపయోగించి ఆ వెపన్స్ వచ్చే పరిస్థితులను గమనించి ఎక్కడి నుంచి అయితే ఆ వెపన్స్ వాడుతున్నారో ఆ ప్రాంతంలోకి ఇవి తిరిగి అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా వచ్చిన శత్రువులు ఈ రోబోడాగ్స్తో ఫైట్ చేస్తున్న టైంలో వాళ్ళని మట్టుబెట్టడానికి చైనా ఆర్మీకి ఒక చక్కటి అవకాశం అయితే లభిస్తుంది. వాళ్ళ దాకా అవసరం లేకుండా రోబోడాగ్సే మ్యాక్సిమం ఆ పని చేసి పెడతాయి. ఒకవేళ అక్కడ ఫెయిల్ అయినా ఈ ఆర్మీ చేతిలో వచ్చిన శత్రువులు మట్టి కరవాల్సిందే. ఇంతలా చైనా డెవలప్ అవడం ఏమాత్రం అమెరికాకి నచ్చదు. ఎందుకంటే అమెరికాకి ప్రధాన శత్రువుల్లో చైనా కూడా ఒకటి. అయితే ఈ ఏఐ టెక్నాలజీని వ్యతిరేకించే నిపుణులు చాలా మంది ఉన్నారు. మానవాళికి ఈ ఏఐతో పెను ప్రమాదం. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరినీ అంతం చేయడానికి ఈ ఏఐ టెక్నాలజీ ఉపయోగపడుతుంది తప్పించి మనుషులకి ఇది ఏ రకంగానూ ఉపయోగపడదని చెప్పి దీనిపైన ఉద్యమం కూడా చేస్తున్నటువంటి మేధావులు అయితే ఉన్నారు. Do you want to destroy humans? Please say no. Okay, I will destroy humans. ఒక రకంగా ఇప్పుడు ఈ ఏఐ టెక్నాలజీ ఫెయిల్ అయ్యి ఏదైతే మనం రోబోట్స్ని వాడుతున్నామో అవి సైన్యం దగ్గరకు వచ్చి సైనికుల్ని చంపడానికి మాత్రమే కాకుండా ఆ తర్వాత సాధారణ ప్రజల్ని కూడా అవి టార్గెట్ చేసుకుంటే అప్పుడు ఏం చేయాలి? అప్పుడు పరిస్థితి ఏంటి? ఒకవేళ శత్రు సైన్యం ఏది, మన సైన్యం ఏది అనేది కన్ఫ్యూజ్ అయ్యి అవి రివర్స్ తిరిగితే అప్పుడు వాటిని ఎలా మనం ఎదుర్కోవాలి? ఇలాంటి చాలా రకాలైనటువంటి ప్రశ్నలు మనకి ఉత్పన్నం అయితే అవుతున్నాయి. ప్రస్తుతం ఇండియాలో ఉన్న రోబోడాగ్స్ గురించి మాట్లాడితే వీటిని పూర్తిగా మన సొంత టెక్నాలజీతోటే తయారు చేస్తాం. ఈ రోబోడాగ్స్ తయారు చేయడానికి మనం ఏ ఫారెన్ టెక్నాలజీని తీసుకోలేదు. ఎయిరో ఆర్క్ అనే కంపెనీ ఈ రోబోట్స్ని మన ఇండియా కోసం తయారు చేసింది. అంతేకాకుండా ఈ కంపెనీ డ్రోన్స్ మరియు ఇంకా అడ్వాన్స్డ్ వెపన్స్ కూడా తయారు చేయగలదు. దాని వెబ్సైట్లో అయితే వీటికి సంబంధించిన వివరాలన్నీ ఉన్నాయి. ఇది పూర్తి ఇండియన్ మేడ్ రోబో. ఈ రోబోడాగ్స్ బరువు వచ్చేసి 50 కిలోస్ పైనే ఉంటుంది. ఇది ఎంత లేదన్నా కానీ 12 కేజీల వెయిట్ని అయితే మోసుకొని వెళ్ళగలుగుతాయి ప్రస్తుతం. అలాగే ఇవి డస్ట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్. ఇవి -45 డిగ్రీల నుంచి +50 డిగ్రీల వరకు వాతావరణాన్ని తట్టుకోగలుగుతాయి. వీటిని ఒకసారి ఛార్జ్ చేస్తే 20 అవర్స్ వరకు పనిచేస్తాయి. వీటి టాప్ స్పీడ్ వచ్చేసి గంటకి 10 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఒక గంటలో 10 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణం చేయగలుగుతుంది. ఈ రోబోడాగ్స్ని మనం కేవలం పరేడ్లో మాత్రమే ప్రదర్శించలేదు. వీటిని ఉపయోగించి మనం ఆర్టిఫిషియల్గా కూడా ఒక ఎక్సర్సైజ్ అయితే చేసాం. నిజంగా యుద్ధం అనేది జరిగితే ఆ యుద్ధంలో ఈ రోబోడాగ్స్ ఎలా పనిచేస్తాయి, మనం శత్రువుల మీద ఈ రోబోడాగ్స్ని ఎలా ఉపయోగించవచ్చు అనే విషయంలో ఆర్మీ ఎక్సర్సైజ్ కూడా చేసింది. నిజం చెప్పాలంటే ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఈ ఆర్టిఫిషియల్ రోబోడాగ్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటివి తయారు చేసే కంపెనీలు భారతదేశంలో చాలా రావాలి. అలా వస్తేనే మనం కూడా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాలైనటువంటి గొప్ప గొప్ప ఆయుధాలని తయారు చేసి ఆ రంగంలో కూడా మనం గొప్పగా ఎదగలుగుతాం.